హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విద్యార్థులకు కొత్త స్కాలర్షిప్ స్కీమ్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఈ కొత్త స్కాలర్షిప్ పేరు పీఎం ఉచితర్ శిక్ష ప్రోత్సాహ యోజన. ఏ విద్యార్థులు ఈ ప్రాజెక్ట్ చేయగలరు, ఈ సదుపాయాన్ని ఎలా పొందాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వారి కళలను సహకారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త స్కాలర్షిప్ అమలు చేస్తుంది. ఈ కొత్త స్కాలర్షిప్ పేరు పీఎం ఉచితర్ శిక్ష ప్రోత్సాహ యోజన. ఈ పథకం కోసం ఏ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఈ సదుపాయాన్ని ఎలా పొందాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం ఇది. ఈ పథకం కింద 12వ తరగతి మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు బోర్డు పరీక్షలో పొందిన మార్కుల ప్రకారం డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ అభ్యసించడానికి ఈ స్కాలర్షిప్ ద్వారా సాయం పొందుతారు. సంవత్సరానికి సుమారు 82,000 రూపాయలు స్కాలర్షిప్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కాలర్షిప్ సౌకర్యం ఒక రాష్ట్ర జనాభాను బట్టి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు ఇవ్వబడుతుంది. ఈ స్కాలర్షిప్ 50% స్కాలర్షిప్ మహిళా విద్యార్థులకు కేటాయించబడింది. దీని ద్వారా అందరికీ సమానంగా స్కాలర్షిప్ లభిస్తుంది. అర్హత పొందడానికి దరఖాస్తుదారుడు విద్యార్థి 12వ తరగతిలో 50% కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు లేదా ఇన్స్టిట్యూట్లో డిగ్రీ చదువుతున్న వారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షల లోపల ఉండాలి. విద్యార్థులు ప్రస్తుతం ఇతర స్కాలర్షిప్లను పొందకూడదు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సంవత్సరానికి 12,000 స్కాలర్షిప్ పొందుతారు. మాస్టర్స్ 4 సంవత్సరాలు, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న వారికి సంవత్సరానికి 20,000 వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేవారు విద్యార్థులు పరీక్షల్లో 50% కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి మరియు హాజరు % 75% ఉండాలి. విద్యార్థి ఎలాంటి నేర కార్యకలాపాలలో పాల్గొనకూడదు. ఈ విధంగా స్కాలర్షిప్ జన్పాల్ అవుతుంది. స్కాలర్షిప్ నేరుగా అందుబాటులో ఉంటుంది. స్కాలర్షిప్ మొత్తం నేరుగా విద్యార్థి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఇది ఒక సాధారణ మార్గం మరియు ఇది తెరిచి ఉంది, దాచడానికి ఏమీ లేదు.